ఐవీఆర్ కృష్ణారావు మాట్లాడారు నిన్న. నేను ఇలా జరిగి ఉంటుందని నమ్మలేకపోతున్నాను. నేను కళ్ళు పోయినాయిగా నమ్మకపోవటానికి ఒక పక్క రిపోర్ట్లు ఉన్నాయిగా, రిపోర్ట్లు బహిర్గతమైనవిగా. నువ్వు ఒక రిటైర్డ్ మాజీ ప్రభుత్వ కార్యదర్శి కదా, ప్రధాన కార్యదర్శిగా చేసావు కదా, చైర్మన్గా కూడా చేశాడు కదా, యువగా చేసావు కదా, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా తొలి చైర్మన్గా చేసావు కదా. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాంట్లో తప్పు కానీ, రిపోర్ట్లో ఏదన్నా పొరపాటు కానీ, లేకపోతే ఫ్యాబ్రికేటింగ్ ఉంటే, రాజకీయ కోణంలో తయారు చేసి ఉంటే బయటపెట్టు సమాజంలో. ఇప్పుడు మనమేం చంద్రబాబు నాయుడు గారిని మనం వెనకేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ మాట్లాడితే నేను ఇది ఇలా జరిగి ఉంటుందని నమ్మలేకపోతున్నాను, ఇలా జరిగి ఉంటుందని అనుకోవట్లేదు. అతను అనేది అంటే ఇప్పుడు రెండు రకాల అర్థాలు తీయచ్చు. ఇటువంటి జరుగుతుందని నేను ఊహించలేదు అంటే ఎవరు ఊహించలేదు, దేవుడి విషయంలో జరుగుతుందా అనే దానికి ఒక అర్థం. ఊహించలేదు అనలేదు. రెండోది ఏంటంటే చంద్రబాబు తప్పు కావాలని రాజకీయ విమర్శ చేస్తున్నాడు కానీ ఇది ఇట్లా జరిగిందని నేను అనుకోను అనే మాట అన్నాడు. అనుకోవట్లేదు అని అన్నాడు. అంటే అందుకే హీ అటెస్టెడ్, రాష్ట్ర వైఎస్ జగన్ రూలింగ్ని అటెస్ట్ చేశాడు. వీళ్ళు 5 సంవత్సరాల్లో జరిగిన రథాలు తగలబెట్టిన దానికి, విగ్రహాలను విధ్వంసం, తలలను కొట్టేసిన దానికి, దేవాలయాలు విధ్వంసం చేశారు. పిఠాపురంలోని ఇక్కడ రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని ఇది చేశారు. ఇన్ని చేసినప్పుడు ఒక బీజేపీ వాడు రోడ్డు ఎక్కి ధర్నా చేశాడండి 5 ఏళ్లలో. తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. భక్తుల ధనాన్ని వేల కోట్ల రూపాయలు దోసుకున్నారు ఈ వైఎస్ జగన్ బాబాయ్ కానీ, వాళ్ళు వేసిన చైర్మన్లు ఎవడున్నాడో వాడు ప్రతి ఒక్కడు కూడా బోర్డు. టీటీడీ పేరుతో దొంగ సంవత్సరం ఇంకొక దాన్ని పుట్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేవాడు 100 కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశాడు. ఎట్లది? టీటీడీ అనేది ఒకటే ఉంటుంది దేశంలో ఎక్కడ. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. అవును. అదే టీటీడీ పేరుతో ఒక వేరే దేవాలయాన్ని ఒకదాన్ని అక్కడ, అదేదో ఊరు ఉంది, ఏదో చెరువు ఏదో ఊరు, అతని ఊరు, అక్కడ ఆ దేవాలయాన్ని ఒక పెట్టేసి ఇక్కడ టీటీడీ పేరుతో వచ్చే నిధులన్నింటినీ, చెక్కులని, డీడీలన్నింటినీ అక్కడ చేసుకున్నారు అనేది ప్రధానమైన. అవును, వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు కదా, జమ్మూ కాశ్మీర్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించింది మేము, వీళ్ళమ్మ మొగుడు సొమ్మ, అమరావతిలో నిర్మించింది వీళ్ళమ్మ మొగుడు సొమ్మ, వీళ్ళ తాతల సొమ్మ, ఎవరి సొమ్ముతో నిర్మించారు, అమెరికాలో నిర్మించింది మేము ఇంత చిత్తశుద్ధితోటి దేవుడి పట్ల భక్తితో ఉన్నాము, మీరు ఎక్కడన్నా నిర్మించారా? మేము నిర్మించాము, ఆలయాలు నిర్మించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి చెబుతా. వీళ్ళకి సిగ్గుశారం ఉంటే, శివునెత్తులు ఉంటే వీళ్ళకి, ఎవడైనా సరే నాతో చర్చికి రమ్మన్న బహిరంగ చర్చికి, తిరుపతి జూబ్లీ హిల్స్లో కట్టిన దేవాలయం దగ్గరికి వెళ్దాం. ఎంత నాసిరకం, ఎంత అవినీతి జరిగింది దాంట్లో, ఎంత ఉన్నతంగా నిర్మించాల్సిన దేవాలయాన్ని తూతు మంత్రంగా ఎట్లా నిర్మించారు. ఈ నిర్మాణాల వెనక జరిగిన అవినీతి తీమనని చూద్దాం. విజిలెన్స్ కమిషన్లో మరి ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళారు? రేపు పొద్దున అన్నీ బయటకు వస్తాయిగా. ఈ దేవాలయాల నిర్వహణలో కానీ, డిజైన్లో కానీ ఎంత లోపభూయిష్టంగా, ఎంత నాసిరకంగా, ఎంత పేలవంగా జరిగినాయో అది తెలుస్తుంది. నేను వెళ్ళాను జూబ్లీ హిల్స్ దేవాలయానికి, నేను ఇప్పుడు వెళ్తూ ఉంటాను. అసలు హైదరాబాద్ లాంటి చోట ఇంకా ఎంత ఉన్నతంగా చేయొచ్చు అటువంటి స్థలంలో దేవాలయాన్ని. విగ్రహాన్ని ఇంకా చాలా గొప్ప అయిన వచ్చేస్తో మనం పెట్టవచ్చు. ఏదో తూతు మాత్రంగా పెట్టేసేసి దాన్ని ఒక పునరావాస కేంద్రంగా మార్చేసి, అక్కడ కొంతమంది ఒక కమిటీ వేసి, అక్కడ దాంట్లో కొంతమంది సభ్యులుగా చేసి రీజనల్ కమిటీలు అనేసి, ఈ రీజనల్ కమిటీల వాళ్ళందరూ తిరుమల వెళ్తే దర్శనాలకు ప్రత్యేకంగా అని చెప్పి ఒక పునరావాస కేంద్రంగా మార్చి, ఒక్కొక్కడు మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది గోపి గారు, 25-30 లక్షల డబ్బులు పార్టీ ఫండ్ కింద తీసుకుని, వైసీపీ చందా అని చెప్పి తీసుకుని రీజనల్ కమిటీల్లో మెంబర్లుగా వేశారు. తిరుమలలో టీటీడీ మెంబర్ కావాలంటే ఒక లెక్క, ఇక్కడ రీజనల్ కమిటీ కావాలంటే ఒక లెక్క. ఇప్పుడు హైదరాబాదు, చెన్నై లాంటి చోట్ల ఇప్పుడు మీరు చెప్పిన కాశ్మీర్ ఎక్కడెక్కడ దేవాలయాలు కట్టామంటారో అక్కడ కొన్ని రీజనల్ కమిటీలు అనేది వీళ్ళే సృష్టించారు. దాంట్లో మెంబర్లు కావడానికి 25 లక్షలు 50 లక్షలు రకరకాలుగా డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవమా కదా? ప్రమాణం వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి సిగ్గు శరమేం లేదు. వాళ్ళు వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు ఎవరికైతే భక్తి లేదు. సోకాల్ ఈ సుబ్బారెడ్డి అనేవాడికి, భూమన కరుణాకర్ రెడ్డి అనేవాడికి, వాళ్ళ బ్రదర్కి, ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, వీళ్ళందరికీ కూడా ఇదంతా మాఫియా మూట. వాళ్ళకి వెంకటేశ్వర స్వామి మీద ఏమాత్రం నమ్మకలేదు, పైకి నామాలు పెడతారు, కావాలని నటిస్తూ ఉంటారు. 45 సార్లు అయ్యప్ప స్వామి మాల వేశాడు. పెంట బుద్ధి పెట్టుకుని 45 సార్లు కాదు, 450 సార్లు అయ్యప్ప మాల వేసిన, 450 సార్లు పాదయాత్రతో అలిపిరి నుంచి శ్రీవారి కొండ ఎక్కిన,
500 సార్లు జెరూసలం వెళ్ళినా ఏమీ ఉపయోగం లేదు. మన బుద్ధి, మన పెంట బుద్ధి పెట్టుకుని, మన ఒక్కరి బుద్ధి పెట్టుకుని ఏ దేవుడు కాపాడు. మన బుద్ధి, మన ఆత్మశుద్ధి ఉంటే ఎన్నిసార్లు వేసినా ఉపయోగమే. నిజంగా నీకు అంత ఆత్మశుద్ధి, నువ్వు 45 సార్లు నువ్వు వేసావు అని ఉంటే ఇటువంటి పెంట పనులు నువ్వు చెయ్యవు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సామాన్య భక్తులకి సేవ చేయాల్సిన అడివి ఆ సుబ్బారెడ్డి అనేవాడు వీడియో బయటకు వస్తుంది చూడండి. 500, 4000 చేయి, 300, 10,000 చేయి. వీళ్ళు అమ్మమ్మగుడు సొమ్మ. భక్తులు, సామాన్య భక్తులు గోపి గారు పాదయాత్రలు చేసుకుని కాలికి చెప్పులు లేకుండా గోవింద గోవింద అంటే ఆర్తితో వస్తారు తిరుమల. కాళ్ళు పగిలిపోయి నెరలిచ్చి నెత్తురు కారుతూ ఉంటుంది. మీరు తమిళనాడు నుంచి వచ్చే భక్తులను చూడండి, బెంగళూరు నుంచి వచ్చే భక్తులను చూడండి. వాళ్ళ భక్తులతో వీళ్ళు వ్యాపారం చేస్తారు ఆ నికృష్టులు. ఒకవేళ వ్యాపారం చేయాలని అనుకుంటే పవిత్రతని దెబ్బతీయకుండా ఇంకొంతమంది పిల్గ్రిమ్స్ని ఆకర్షించి కదా వ్యాపారం చేయాలి. వ్యాపారం ఒక నిమిషం ఇక్కడ ఏంటంటే ఇంకొంత ఎక్కువ దీనికి ప్రాధాన్యత కల్పించేలా కదా చేసుకొని అప్పుడు కదా వ్యాపారం చేయాలి. వ్యాపారం నేనేమంటున్నా మీ విషయానికి వస్తే, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ నెయ్యి వ్యవహారంలో చేసినటువంటి తప్పిదం ఏంటి అనేది తెర మీదకి వచ్చింది కదా. ఇలాంటి తప్పిదాలు చేసి తగ్గించే ప్రయత్నం చేయరు కదా, తిరుమల ప్రాశస్త్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయరు. భక్తి లేదండి దాని మీద, వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు వాళ్ళకి. సరే, నేను అదే సార్ అంటున్నా, వ్యాపారం చేయాలని అనుకుంటే ప్రాశస్త్యాన్ని ఇంకా పెంచడానికి వాళ్ళకి విలువ తెలియాలి కదా. ప్రాశస్త్యం పెంచాలి. వజ్రం ఉందండి, వజ్రం యొక్క విలువ మీరు తెలిసినప్పుడు దాన్ని ఎట్లా వాడాలో తెలుస్తుంది. వజ్రం యొక్క విలువ తెలియదు అన్నప్పుడు ఏం చేస్తారు, దాన్ని పేపర్ వెయిట్ కానీ ఇష్టానుసారం వాడతారు. మీరు వాళ్ళు తిరుమల దేవస్థానాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మనీ మింట్ చేసే, సైఫనింగ్ చేసి దొడ్డిదారిలో కొల్లగొట్టే ఒక కేంద్రంగా ఆ వర్గం గత 25-30 సంవత్సరాలుగా నడుపుతాంది. తిరుమలలో ఒక మాట గోపి గారు, తిరుమలలో ఉద్యోగస్తుల్లో ఉన్న మాఫియా ముఠాలు దావూద్ ఇబ్రహీం ముఠా చాలా తక్కువ. వ్యక్తిగతంగా నేను చెబుతా, నేను చూసి ఆమూలాగ్రం చూశాను. నేను తిరుమలలో ప్రతి ఉద్యోగ సంఘాలని అక్కడ కింద పైన ఉండే మొత్తం అందరినీ, మిరాశీదారులు కానివ్వండి, అంటే అర్చక వర్గాలు కానివ్వండి, వీళ్ళందరినీ నేను పరిపూర్ణంగా దగ్గరగా చూసినాను. ఆ మఠాల పేరుతో అక్కడ చేస్తున్న అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు కొన్ని మఠాల పేరుతో చేసేవి, అసలు పైన జరిగిన అవినీతి ఆశ్రిత ఒకటి ఇంత అంత కాదండి. పైన దొరకని అంటూ ఏమీ లేవండి. దీంట్లో మీడియా సంస్థల ప్రతినిధులు కూడా దీంట్లో భాగస్వామ్యంలో ఉన్నారు. మీకు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చెప్తాను. పైన వెండార్స్ అని ఉంటారు గోపి గారు. నా దగ్గర పూర్తిగా నేను సమగ్రంగా దాని మీద ఒక పరిశీలించి రాసుకున్న ఒక రిపోర్ట్ ఉంది తిరుమల విషయంలో. తిరుమల ఏ రకంగా పవిత్రతగా చేకూర్చవచ్చు అనే విషయంలో నాకంటూ నేను వ్యక్తిగతంగా ఒక నోట్స్ తయారు చేసుకున్నాను. అది ఎవరికి ఉపయోగం కాకపోవచ్చు. నా జరిగిన సంఘటనలన్నింటి నేను రాసుకున్నాను. తిరుమలలో జరిగే వేల కోట్ల రూపాయల దొంగ వ్యాపారం జరుగుతుంది గోపి గారు. వెండర్స్ అని, పూలు అమ్మేవాళ్ళని, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళని, ఈ కాశీదారాలు అమ్మేవాళ్ళని, పిల్లలకు బొమ్మలు అమ్మేవాళ్ళని, రకరకాల పేర్లతో అక్కడ షాపులోనూ వెండర్ లైసెన్స్లు తీసుకుంటారు గోపి గారు. మీకు చూస్తానికి చాలా చిన్నగా అనిపిస్తుంది. అయ్యో పాపం వాళ్ళు బతుకుతున్నారు అనుకుంటున్నారు. అది అయ్యో పాపం కాదు, అది ఒక పెద్ద మాఫియా. అసలు వాళ్ళకి ఏమాత్రం పైన ఉండటానికి అవకాశం, అర్హత లేదు, ఉంచకూడదు వీళ్ళందరినీ. పైన ప్రైవేటు ఈ రెస్టారెంట్లు కానీ, టీ హోటల్స్ కానీ ఒక్కటి కూడా ఉండటానికి వీల్లేదు. అటువంటి వాటిని పూర్తిగా ఇస్కాన్ లాంటి సంస్థలకో లేకపోతే ఏదైనా ఒక ఆధ్యాత్మిక సంస్థలు చాలా ఉన్నాయి నిర్వహించగలిగి, ఆ రామకృష్ణ మఠం ఇటువంటి వాళ్ళు నిర్వహించేసి దర్శనంకి వెళ్తారు. దర్శనంకి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుని కిందకు వచ్చేస్తారు. పైన ఉండాల్సిన అవసరం లేదు కదా. 5 స్టార్ భోజనాలు ఎందుకండి? ఎవరి కోసం? ఏ వర్గాల ప్రయోజనాల కోసం? ఒక్కొక్క భోజనం 500 రూపాయలు, 1000 రూపాయలు మనిషి భోజనం చేస్తే కొన్ని స్టార్ హోటల్స్ పెట్టారు. ఎవడబ్బమ్మ ఒకటి సొమ్మని పెడతారు మీరు? ఎవరు ఒళ్ళోకి వెళ్ళి పడుతుంది ఈ డబ్బంతా? వాటి అవసరం ఏంటి? కాశీదారాలు మోసం, కొబ్బరికాయలు మోసం. కొబ్బరికాయలు అక్కడ ఎవరు కొట్టనివ్వరు. వాడు కొబ్బరికాయలు అమ్ముకుంటానికి రోజుకు 2000 రూపాయల లైసెన్స్ ఫీజు. ఇవన్నీ కూడా ఇవాళ హైదరాబాద్లో ఉండే ప్రధాన వార్తా సంస్థల్లో ఉండే ప్రతినిధికి అక్కడ 15 లైసెన్సులు ఉంటాయి, 4-5 షాపులు ఉంటాయి. నెలకు ఒక్కొక్కటి ఆదాయం 5-6 లక్షలు తక్కువ లేదు. కొత్త విషయాన్ని బయటికి తీసుకొచ్చి, కొత్తది కదా, అందరికీ తెలిసింది. ఇది బయటికి చెప్పరు. ఎందుకంటే వాళ్ళే రిపోర్టింగ్లో ఉంటారు కదా అక్కడ. అదొక మాఫియా. అక్కడ పైన కోడిగుడ్లు అమ్ముతారు, సిగరెట్లు అమ్ముతారు, గంజాయి అమ్ముతారు, లిక్కర్ అమ్ముతారు. అక్కడ జరగని ఘోరాలు ఏమీ లేవు అక్కడ. ఇవన్నీ అక్కడ పైన బ్రాహ్మణులకు తెలియదా? మిరాశీదారులకు తెలియదా? ఈఓకి తెలియదా? జేఈఓకి తెలియదా? ఉద్యోగ సంఘాలకు తెలియదా? దీంట్లో ఎవరు తప్పు ఈ పాపంలో?
అపవిత్ర కార్యక్రమాలు, తిరుమలలో జరిగే అపవిత్ర కార్యక్రమాలు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా అందరూ భాగస్వాములే. ఇంకోటి, తిరుమల దర్శనానికని వీళ్ళందరూ హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు వెళ్తారు. గోపి గారు మీరు చూడండి, మంద వేసుకుని వెళ్ళిపోతారు. ఫ్యామిలీలు వేసుకెళ్ళిపోవటం, బయటికి రాగానే ఫోటో షూట్లు ఇవ్వటం. ఎవరికి కావాలండి? సుప్రీంకోర్టు జడ్జి అయితే, హైకోర్టు జడ్జి అయితే వెళ్ళాడు రాలేదు, ప్రజలకు కావాలా? పేపర్లో ఫోటోలు కావాలా? ఇంకోటి, చిన్న ఆర్టిస్టులు, ఎవడెవడ ఆర్టిస్ట్ వెళ్ళినా కూడా వాడిని కూర్చోబెట్టడం, రంగనాయక మండపంలో శాలువా కప్పటం, ఆశీర్వచనాలు ఇవ్వటం. ఎందుకు ఇస్తావా నువ్వు? సిగ్గు శరం ఉంది ఇచ్చే బ్యామలకే. ఇది నేను నిక్కచ్చిగా అడుగుతాను, ఏ రకంగా, ఏ ప్రోటోకాల్ ప్రకారం నువ్వు ఆశీర్వచనాలు ఇస్తావు వీళ్ళందరికీ? సినీ నటులకి, టీవీ ఆర్టిస్ట్ నటులకి, వెళ్ళిన జక్కయ్య గాడికి, బొక్కయ్య గాడికి, రిఫ్లాఫ్ గాళ్ళు అందరికీ, స్మగ్లర్లకి. హైదరాబాద్ నుంచి మాత్రం సినీ నటులు వెళ్తే వాళ్ళకి వీడియోలును ఫోటోషూట్లు ఎందుకండి? అక్కడ నిర్వాహకులకు తెలియదా ఇదంత అవసరమో? మరి ఎందుకు నిర్వహిస్తున్నారు? అదే కదా, వీటన్నిటిని ఎవరు పర్యవేక్షించాలి? రోజా మంత్రిగా ఉన్నంతకాలం ఎంతమందిని తీసుకెళ్ళిందండి? రోజువారీ వెళ్ళి ఎంత అరాచక పనులు చేసిందండి? అక్కడ ఎన్ని ఘోరాలు చేసింది? ఎవడమ్మ మొగుడు సొమ్మండి తిరుమల అంటే? కోటాను కోట్ల మంది హిందూ భక్తుల నమ్మకం, కోటాను కోట్ల మంది నిరుపేదల దేవుడు ఆయన. ఒక్క క్షణం చూస్తే చాలు జీవితంలో అనుకుంటారు. వీళ్ళు వెళ్ళిపోయి మొత్తం చెరబట్టేస్తారు ఆ దేవాలయాన్ని, ఒక్కొక్క వర్గం వెళ్ళి. ఈ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు వెళ్ళిపోతారు, మంత్రులు వెళ్ళిపోతారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. అమ్మ మొగుడు సొమ్మ దేవుడు అంటే? దేవుడు ప్రజల మనిషి. వీళ్ళు ఉన్న అధికారాన్ని ఆ 4 గోళ్ల మధ్య కుర్చీలు కూర్చున్నంత మాత్రమే వాడుకోవాలి తప్పించి బయట ఇష్టానుసారం వాడటానికి లేదు. వీళ్ళ ప్రోటోకాల్ ఎవరు ఒప్పుకోరు. మహాలయ ద్వారా ప్రవేశం జరగాలంటే ఒక ప్రధానమంత్రికి, ఒక రాష్ట్రపతికి, ఒక 4 పీఠాలు, చిత్తరామయ్య పీఠాలు ఏదైతే ఉన్నాయో, ఆది శంకరాచార్యులు స్థాపించిన పీఠాలు, ఆ పీఠాధిపతులకి ఇటో లెక్క ఉంది. దాన్ని పూర్తిగా తొంగలో తొక్కేసేసి ఎవడు ఈ స్వరూపానంద లాంటి బ్రోకర్లు గాళ్ళు, దళారీలు, బ్లాక్ మార్కెట్ వ్యాపారులు అందరికీ మహాలయ ద్వారా ప్రవేశాలు ఇచ్చేసి, పైన ఆశ్రమాలు ఇచ్చేసేసి, పైన వ్యాపారాలు చేసేసుకుని ఆశ్రమాల పేరుతో ఏం జరుగుతుందండి అసలు అక్కడ?